వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన జనంపాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జనజాగృతి ఎప్పుడూ జనం మధ్యన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. మాదన్నపేట చెరువు కట్ట కొంచెం ఎత్తి పెంచి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిందన్నారు. జనం మధ్యలో ఉండాల్సిన తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఏ పార్టీ ఎక్కడ ఉన్నా జాగృతి మాత్రం జనంతోనే ఉంటుందని చెప్పారు. నర్సంపేటలో పెండింగ్ పనులన్నీ జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తెలంగాణ జాగృతి వలన జిల్లాలో ఉన్న 10 సమస్యల్లో కనీసం 1-2 తీరినా సంతోషమేనని కవిత తెలిపారు. ఈ వాగులో కొంతమంది మనుషులు కూడా కొట్టుకుపోయారు. దిగు జై తెలంగాణ. ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచంలోని ఎక్కడ దొరకని అపురూపమైన అటవీ సంపదని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రక్తంతో ఉద్భవించిన వృక్ష సంపదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఇప్పటికైనా ఆపకపోతే ఏడాదిలోగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి స్మగ్లర్లను ఏరి పారేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ముందున్న అవకాశాలు, అవరోధాలపై 5 జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఎంతగా దృష్టి పెడుతుందో ప్రకృతి సంపదను రక్షించడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇది హిందువుల మనోభావాలకు, సెంటిమెంట్కు సంబంధించిన విషయమన్న పవన్ కళ్యాణ్ చెట్లు నరకక ముందే వన సంపదను కాపాడుకుని నేరాలను నియోజించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యమ్నంపేటలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీ జరిగింది. మెల్విన్పేట్ నెస్ట్ స్టూడియో, సెయింట్ ఆంథోనీస్ షేరింగ్ కేర్ ఆధ్వర్యంలో 4K రన్ నిర్వహించారు. యనంపేట్ రాక్వుడ్ స్కూల్ నుండి గట్కేసర్లోని శివారెడ్డిగూడ నుంచి రాక్వుడ్ స్కూల్ వరకు చేపట్టిన ఈ రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో 1,00,000 మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతుందని, దానివల్ల వారంతా చదువుకు దూరం అవుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే తమ సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున ఫండ్స్ రైజ్ చేసి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయనున్నామని తెలిపారు. గుడ్ మార్నింగ్ అందరికీ.
ఆన్ బిహాఫ్ ఆఫ్ సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ద్వారా మేము మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 4K రన్ ఒక యాక్టివిటీగా ఈరోజు కండక్ట్ చేసినాము. దానికన్నా ముందు సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక NGO మేము స్టార్ట్ చేశాము. దీంట్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత అనాథ పిల్లలకి, తర్వాత హోమ్ ఫర్ ద డెస్టిట్యూట్ వాళ్ళకి మేము విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయంని మేము అందిస్తున్నాము. అంతేకాకుండా మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కలిసి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ క్యాన్సర్ పిల్లలకి కావాల్సిన సహాయంని మేము అందజేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ. ఓకే, సో నేను మెల్విన్ క్విల్డన్ ఫ్రమ్ మెల్విన్స్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. కానీ గ్లోబలీ చూస్తే మనము 85% ఆఫ్ ద కిడ్స్ క్యాన్సర్ నుంచి హీల్ అయిపోతారు. కానీ ఇండియాలో అది 20%. ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్ అనమాట ట్రీట్మెంట్ కోసం. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళు స్కూల్ పోయి ఎంజాయ్ చేసే ఏజ్లో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో మేము మెల్విన్స్ ఫిట్నెస్ స్టూడియో అండ్ సెయింట్ ఆంథనీస్ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ నుంచి మేము ఒక ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. దానిలో మేము ఫండ్స్ రేజ్ చేస్తున్నాం పిల్లల కోసం. మా జిమ్స్ త్రూ, సెయింట్ ఆంథనీ స్కూల్ త్రూ అండ్ మెనీ అదర్ కాలేజెస్ కూడా మాతో టైఅప్ అయినాయి. దీంట్లో ఏంటంటే వీఆర్ రేజింగ్ ఫండ్స్ అండ్ శివానంద ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్కి ఈ ఫండ్స్ మేము 14th of November చిల్డ్రన్స్ డే రోజు మేము డొనేట్ చేస్తున్నాం ఆ మనీ. సో ఈ రోజు మేము ఫ్లెక్స్ ఫర్ హోప్లో ఒక 4K రన్ ఆర్గనైజ్ చేసాం. 4K రన్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మేము శివరెడ్డి కూడా హనుమాన్ టెంపుల్ వరకు పోయి రిటర్న్ వచ్చాము. అండ్ దీంట్లో ఒక 200 members పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మనీ డొనేట్ చేశారు. ఇన్ ది ఆర్ ఇయర్ 7 o'clock మార్నింగ్ వచ్చేసి చాలా ఎంతూజియాజంతో దీనిలో పాల్గొన్నారు చాలా మంది. అండ్ దిస్ ఇస్ ఇట్. అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము QR కోడ్ పంపిస్తాము, మీరు డొనేట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేవ్డ్ అండ్ విల్ గివ్ యూ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ రిక్వైర్డ్. ఓకే, థ్యాంక్ యూ. పూణేలోని రూబీ హాస్పిటల్ అండ్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల, ఉన్నత పాఠశాల విద్యా సముదాయానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. గడ్చిరోలి జిల్లా దక్షిణ కోనలోని సిరోంచ తాలూకా ప్రధాన కార్యాలయం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేశ్వర్పల్లిలో ఈ కార్యక్రమం జరిగింది. 1468 కోట్ల వ్యయంతో సుమారు 264 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండడంతో రోగులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. అయితే ఈ ఆసుపత్రి సిరోంచ, గడ్చిరోలితో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెల్లడించారు. टोकाच्या भागामध्ये या ठिकाणी अतिशय सुसज्जित 350 बेडेड मल्टी स्पेशालिटी हॉस्पिटलचं मी भूमिपूजन केलं आहे. आणि पुण्यातल्या प्रथित यश रुबी हॉल क्लिनिक, जे केवळ पुण्यातलंच नाही तर देशातलं सगळ्यात महत्त्वाचं हॉस्पिटल आहे, त्यांनी या ठिकाणी हे हॉस्पिटल तयार करायला घेतलेलं आहे. त्यामुळे सर्व प्रकारची मल्टी स्पेशालिटी ही गडचिरोलीच्या सिरोंच्यासारख्या या सगळ्या भागामध्ये उपलब्ध होणार आहे. आमच्या सगळ्या योजना त्या ठिकाणी उपलब्ध असल्यामुळे लोकांना मोफत उपचार घेण्याकरता देखील त्याचा एक मोठा फायदा होणार आहे. आणि त्यातनं एक प्रकारे आरोग्यसेवेमध्ये अतिशय क्वालिटी अशा प्रकारची आरोग्यसेवा या ठिकाणी प्राप्त होणार आहे. त्याचसोबत इथे एक राणा सूर्यवंशी जे आहेत ते एक मेडिकल कॉलेज, एक नर्सिंग कॉलेज आणि एक शाळेचं संकुल हे देखील तयार करत आहेत. एक प्रकारे या भागातल्या ज्या आमच्या ग्रामीण भागातल्या आमच्या मुली आहेत यांना या नर्सिंग कॉलेजच्या माध्यमातून मोठा फायदा होईल. त्यांना त्या ठिकाणी शिक्षणही घेता येईल, रोजगाराची संधी देखील मिळेल. आणि आमचा जो प्रयत्न आहे गडचिरोलीच्या विकासाचा आणि गडचिरोलीला देशाचं स्टील हब करण्याचा, त्याच्यामध्येही या प्रकल्पाची एक मोठी मदत आम्हाला होणार. शरद पवार अकोल्यात होते आणि ते म्हणाले की पार्थ पवारांवर गुन्हा का दाखल झाला नाही हे सीएम नाही. मी त्याचं अगदी स्पष्टपणे कारण सांगितलेलं आहे की हा FIR आहे. FIRचा अर्थ असतो फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट. फर्स्ट इन्फॉर्मेशन रिपोर्टमध्ये जे सिग्नेटरीज असतील, जे वेंडर्स असतील, ज्यांनी मान्यता दिल्या असतील त्यांच्यावरच गुन्हा दाखल होतो. त्यामुळे जे काही त्या कंपनीचे ऑथराईज सिग्नेटरी होते, ज्यांनी हा सगळा व्यवहार केला, त्यांच्यावर गुन्हा दाखल झालेला आहे. आणि
त्यासोबत सरकारचेही ज्या लोकांनी याच्यामध्ये मदत केली आहे त्या सगळ्यांवर गुन्हा दाखल झालेला आहे. त्यांना आमचा कोणालाही वाचवण्याचा प्रयत्नही नाही, काही वाचवण्याचं कारणही नाही आहे. जे झालं आहे ते नियमानुसार झालेलं आहे. आणि मी यापूर्वी देखील सांगितलं की या गुन्ह्याचा तपास सुरू असताना कोणाचं इन्व्हॉल्वमेंट त्याच्यामध्ये आढळलं तर त्या ठिकाणी आपल्याला कारवाई ही करावीच लागते. त्यामुळे अतिशय नियमानुसार ही कारवाई करण्यात येईल. భారత విప్లవోద్యమ నేత సిపిఐ ఎంఎల్ పార్టీ అగ్రనేత గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సోమిశెట్టి దశరథ మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గాలు పోలీసు యంత్రాంగం విప్లవ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బలను విభజనలను అధిగమించాలన్నారు. ప్రజలను వర్గ పోరాటంలోకి, వ్యవసాయ విప్లవోద్యమ భూ పోరాటంలోకి సమీకరించే దీర్ఘకాలిక కర్తవ్యాలను చేపడతామని తెలిపారు. పూర్తి అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. భారత విప్లవోద్యమ నేత సిపిఐఎంఎల్ పార్టీ అగ్రనేత గోదావరి లోయ ప్రతిఘటన నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి యొక్క 41వ వర్ధంతి సభను ఈరోజు సిరిసిల్ల శాంతినగర్లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోబోతున్నాం. మరి ఏదైతే మధ్య భారతంలో అణచివేత పోలీసు క్యాంపులతో 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు పెట్టి మరి అక్కడున్న ఆదివాసులను భయభ్రాంతులను చేసి మరి అక్కడున్న పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వారిని పాశవికంగా హత్యలు చేస్తూ ఆ అటవీ సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం ఈ బూర్జువా పార్టీలు కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగినటువంటి ఒక పోరాటంలో ఈ దేశంలో అనేక మంది విప్లవ వీర కిషోరాలు అమరులైనారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో ఈ దేశంలో ఒకరిని ఒకరు దోపిడీ చేసేటువంటి వ్యవస్థను సమూలంగా కూల్చివేసి సమాజం కావాలని కలలుగని అనేక కష్టాలని, అనేక నిర్బంధాలని, అణచివేతల్ని ఎదుర్కొని పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి ఈ దేశవ్యాప్తంగా సంచరించి దేశంలో ఉన్నటువంటి ఒక అణగారిన ప్రజల్ని, పీడిత ప్రజల్ని సంఘటితం చేసి ఐక్యం చేసి పోరాటాల వైపు మళ్లించినటువంటి వాడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డిని స్మరించుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యమాల్ని సమీక్షించుకోవటం, ఈ దేశంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలని ఎట్లా సంఘటితం చేయాలి, ఎట్లా ఐక్యపరచాలి, పోరాటాలని మరింత ఉధృతంగా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద సమీక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుందనే దాంతో ఈ అమరవీరుల సంస్మరణ సభల్ని మనం జరుపుకుంటున్నాం. నాగిరెడ్డి గారు కానీ, సత్యనారాయణ సింగ్ కానీ, చార్ మజుందార్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ పీడిత ప్రజల కోసం పోరాడి తమ యొక్క అమూల్యమైన ప్రాణాలని బలిదానం చేశారు. కొంతమంది కామ్రేడ్స్ తమ యొక్క అనారోగ్యాలతో మరణించినప్పటికీ అనేక మంది కామ్రేడ్స్ ఈ రాజ్యహింసలో తమ యొక్క ప్రాణాలని అర్పించి పీడిత ప్రజల కోసం త్యాగాలు చేసినట్టు ఒక చరిత్ర ఈ విప్లవకారులది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఒక పాలకవర్గాలు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఈ యొక్క విప్లవోద్యమ ఎదుగుదలను ఎప్పటికప్పుడు తుంచివేయాలనే ఒక ఆలోచనతో ఈ పాలకవర్గాలకు అనుకూలమైన పోలీసు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సిరిసిల్ల పట్టణంలో జరుపుకోబోతున్నాం. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి చనిపోయి నేటికి 49 సంవత్సరాలు. 1941వ సంవత్సరం 1984లో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి
సిపిఐఎంఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటుండగా కలకత్తాలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఆశయాలను ఆయన చూపించినటువంటి పోరుబాటు ఏదైతే ఉందో ఆ బాటలో సాగడానికి మేమంతా కంకణబద్ధులై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మేమంతా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో దాదాపు భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఉద్యమాన్ని విస్తరింపజేసి మరి ఒక పెద్ద పార్టీగా అవతరింపజేసిన దాంట్లో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి దానికి నాయకత్వం వహించినటువంటి వాడు. గోదావరి ప్రతిఘటన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దున్నేవాడికే భూమి గుప్తి విముక్తి కోసం ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఈ దోపిడీ వ్యవస్థను కూలదోసి దోపిడీ లేనటువంటి సమాజ ఆర్థిక సమానత్వం లేనటువంటి ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.